హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. ఈ చట్నీ ఇడ్లీ దోశలోకి సూపర్ ఉంటుంది. మనకి హోటల్ స్టైల్ చట్నీ మాదిరిగానే ఈ కొబ్బరి చట్నీ కూడా అలానే ఉంటుందండి. దీన్ని 10 నిమిషాల్లో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ కొబ్బరి చట్నీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్పు వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు వేసుకోవాలి. 15 వెల్లుల్లి రెబ్బలు చితగ్గొట్టి వేసుకోవాలి. ఘాటు పెట్టిన 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారి మంచి అరోమా వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి. శనగపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఈ కొబ్బరి చట్నీని చేసేటప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా యాజ్ ఇట్ ఈస్గా అలా ఫాలో అవుతూ చేస్తేనే మీకు టేస్ట్ బాగా వస్తుందండి. దీనిలో నీళ్లు ఏమీ వేయకుండానే పొడిగానే గ్రైండ్ చేసుకోవాలి. మూత తీసి చూద్దాం. ఇలా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో నీళ్ళన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా నీళ్లు యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ రుచికి సరిపడినంత చూసుకుని వేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం కడాయిలో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా, 1 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపుని గరిటతో కలుపుతూ లో ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. పోపు చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పోపు వేడిగా ఉన్నప్పుడే ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి చట్నీలో వేసుకోవాలి. పోపు అంతా చట్నీలో బాగా కలిసేలా చట్నీని బాగా కలుపుకోవాలి. చట్నీ కొంచెం జారుగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్లు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ రెడీ అయిందండి. ఈ చట్నీ టేస్ట్ సూపర్ వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.